బాబు లేకుండా మాట్లాడొచ్చారు ఏదో ఒకటి. ఇంక ఇవి కాకుండా నిధులు అవి ఇవి అని అంటున్నారు. కానీ ఒకటండి, 2 రోజులు ఢిల్లీలో ఉన్న విశాఖపట్నం మీద, విశాఖ ఉక్కు మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. తను వాళ్ళతో మాట్లాడింపజేయలేదు. మాట్లాడించుంటే నిజంగా చాలా బాగుండేది. విశాఖ ఉక్కు రాకపోగా మళ్ళీ మిట్టల్ ఉక్కు అనే ఒకటి కొత్తది పెడుతున్నారు. దానికే ఏదో మొదటి దానికి ఇది లేకపోతే కడదానికి కళ్యాణం అని. అది మళ్ళీ అక్కడే విశాఖపట్నం ఆ పరిసర పక్కనే పక్కనే అదే ఏరియాలో. అసలు మామూలుగా అంత పెద్ద సంస్థలు ఉన్న చోట ఇంకోటి తెచ్చి పెడతారా వాస్తవంగా? ఇంకొకటి ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ పవర్తో వచ్చిన తర్వాత ఆ మిణుకుమంటున్నటువంటి ఆ ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ దీపం బతుకుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాసన మండలిలో ఎంత గట్టిగా మాట్లాడండి విశాఖ స్టీల్ గురించి, బొత్సతో దాదాపు ఘర్షణ పడ్డారు. మరి అదే స్పిరిట్ ఢిల్లీలో చూపించాలి కదా, చూపించలేదు. కాబట్టి జనసేన రాజకీయాలు మాట్లాడినంతగా, లేదా ఆంధ్ర నిధులు అవి మాట్లాడినంతగా ప్రజల మనసులో బలంగా ఉన్న అంశాలు అక్కడ వినిపించలేదు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఒక్క ప్రకటన ఆయన విశాఖ ఉక్కు మీద మోదీతోనో షాతోనో కనీసం ఆర్థిక మంత్రితోనో చేయించుంటే ప్రజలు చాలా జయ పలికేవాళ్ళు, జై కొట్టేవాళ్ళు. అప్పుడు అది మటుకు ఆయన చేయలేదు. ఏదో ఇబ్బంది ఉంది పైకి ఏం చెప్పినా. సరే, అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా నాగబాబు గారికి? ఏది రాజ్యసభ ఈ టైంలో జనసేన ఇంకా స్ట్రాంగ్ పడాలన్నారు, లేదా ఢిల్లీలో వీళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు బీజేపీ అంటే జాతీయ పార్టీ, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఉన్నారు. వెంకయ్య నాయుడు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళాడు కాబట్టి దే కెన్ అకామిడేట్ ఎల్స్వేర్. బట్ జనసేన ప్రధానంగా ప్రాంతీయ పార్టీ, ఆఖరికి తెలంగాణలో కూడా దాన్ని కలుపుకోలేదు వాళ్ళు. కాబట్టి రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉండాలి, ఒక స్థానం కావాలని వాళ్ళు అడుగుతారు తప్పకుండా. అలా పొందాల్సిన బాధ్యత, అవసరం కూడా వాళ్ళకు ఉంటాయి కదా. రాజ్యసభలోనే కదా అన్ని విషయాల్లో, కొన్ని అంశాల్లో రాజ్యాంగ సమస్యలు ఎక్కువగా చర్చకు వస్తాయి. రెండోది సెంటిమెంటు. అన్నున్నాడు, అంతమంది పెద్దన్న ఉన్నాడు, ఇప్పుడు చిన్నన్న కూడా రాజ్యసభకు వెళ్ళాలి. రాజ్యసభలో చిన్నన్న కూడా ఉండాలి కదా, ఛోటా భాయ్, ఈయనకు భయ్య. కాబట్టి తప్పకుండా చిన్నన్నను రాజ్యసభకు పంపే ఒక పని కూడా ఉంది ఈయనకు. ఇంక దీని ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, లేకపోతే ఇంకో రాజ్యసభకు 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటాయి కాబట్టి ఇది కాదు నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం ఇలా అంటారా? ఏదైనా ఒక క్లారిటీ మటుకు తెచ్చుకుంటాడు. సరే, ఓకే. ఈ అంశం ఎలా నడుస్తుంటే ఢిల్లీ టూర్లో మరొకసారి హరిరామ్ జోగి గారు